ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూసేద్దామనే. దేనికి? ఏదైనా ప్రాబ్లమా? నీ కాబోయే మావగారికి వాళ్ళ పుట్టినరోజు, అందుకే భోజనం తీసుకొచ్చాను. ఓ, ముందే తెలుసుంటే క్యారేజ్ వద్దని చెప్పేవాడిగా. ఇదే ఇప్పుడు ప్రాబ్లమా? నేను తెచ్చినవన్నీ నువ్వు తినేసే, ఈ భోజనం నేను తీసుకెళ్తాను. ఏయ్, వేస్ట్ అవుతుంది. ఏమీ వేస్ట్ అవదు, నేను తిని పెడతాగా. ఇంకో మాట, అంతా తిని ముగించాక కష్టపడి వండిన చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి. అబ్బో, అయితే వంట మనిషి అడ్రస్ ఇస్తే ఇస్తాను. కష్టపడి వండింది నేనే. యో కుమారు, ఏ రాయా? ఏందబ్బా, నీకేం కావాలన్నా సిగ్గుపడకుండా అడిగి తీసుకోవచ్చు కదా. ఎందుకిట డ్యూటీ అంటే వచ్చి అన్ని మూసేస్తా ఉండా. ఏంట్రా ఎక్స్ట్రాలా? ఈ లెక్కలేని తెక్కలన్నీ మహీంద్రాకి చూపించుకో. అది కాదబ్బా, 24 hours బాగా నడుపుతూనే ఉన్నారు. బడ్డీ కొట్లో పెట్టి గంజాయి అమ్ముతున్నారు. కలప ఎగుమతంటూ చందన స్మగులు చేస్తున్నారు. అవన్నీ ఆపడానికి 48 hours టైం ఇస్తున్నాను. అన్నా, కాకి వేసినోళ్ళని కథకళి ఆడతాను. చేసే పనిలో ఖచ్చితంగానూ ఉంటాను. కానిస్టేబుల్స్, అప్పా ఏంటప్పా నీ ముందే రెచ్చిపోయి మాట్లాడిపోతున్నాడు. శాంతంగా ఉండు శక్తి. ఎదిరించేటోడనే వాడే లేకుంటే ఆడే ఆటో ఘట్టంలో బోరు కొట్టి పూడుస్తుంది. నాకు టైం పెట్టి పోయినాడంటే ఆయనకి సెడ్డకాలం దాపరించిందని అర్థం. కాకి బట్టలు పూగట్టే నాయక జై హింద్. ఫైనాన్స్ వాడిని పట్టేసుకున్న పులిరాజా స్వాగతం. ప్రజలకు మేలు చేసే మహావీరా స్వాగతం. కాకి బట్టల్లో వచ్చిన నడిచే దైవమా స్వాగతం. ఆగండయ్యా, పొగుడుతున్నారా ఎగతాళి చేస్తున్నారా? సార్ ఎగతాళి చేసే దమ్ము యాడుండదు సార్. పిచ్చగా బంగారం పోతపోతే లాంటి సార్ మీరు. కుమార్, ఆ జీప్ రెడీ చేసి ఉంచండి కుమార్. ఓకే సార్. సార్ మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతోందని డిఎస్పీ మేడం చెప్పమన్నారు. ఏమయ్యా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా తెలీదు. ఎలా ప్రమోషన్ వస్తుంది? ఇంగ్లీష్ తెలియకుంటే ఏం సార్, ఇంగితం తెలిసినోడే గొప్ప. మనకు బాడీ లాంగ్వేజ్ ఉన్నా మిగతా లాంగ్వేజ్లతో ఈకే సార్. ఎస్ఐ సార్, చెయ్యవండి సార్. చాలా థ్యాంక్స్, కానీ ఎందుకనేది నాకు మీకు మాత్రమే తెలుసు. ఉపకారం చేస్తే మర్చిపోతాను. థ్యాంక్స్ అవి ఎక్స్పెక్ట్ చేయండి సార్. ఇచ్చినోడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, పొందినోడు ఎక్స్పెక్ట్ చేయించకూడదు. రండి, సొంత ఖర్చుతో పెట్రోల్ పోయించుకొని పెద్దన కనిపించొద్దాం. సార్ సంతోషించాల్సిన టైంలో ఎందుకిట్ట శనిదేవుని ఎత్తుకుంటా పోయేదే? చాలా మాట్లాడాలి కదా సుందర్. వెళ్దాం పదండి. నేనేంటి సార్? ఏమయ్యా, ప్రేక్షకులు లేకుండా పంచ్ డైలాగులు మాట్లాడేదట. వెళ్దాం పదండి. అట్నే వస్తాను సార్. ఎస్ఐ నందా గారు ఉన్నారా? లోపటే ఉండరు బొమ్మా. ఎవరయ్యా భోజనం క్యారేజీ? ఎస్ఐ సార్కి ఈర అభిమానంట. ఆహా. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూసేద్దామనే. దేనికి? ఏదైనా ప్రాబ్లమా? నీ కాబోయే మావగారికి వాళ్ళ పుట్టినరోజు, అందుకే భోజనం తీసుకొచ్చాను. ఓ, ముందే తెలుసుంటే క్యారేజ్ వద్దని చెప్పేవాడిగా. ఇదే ఇప్పుడు ప్రాబ్లమా? నేను తెచ్చినవన్నీ నువ్వు తినేసే, ఈ భోజనం నేను తీసుకెళ్తాను. ఏయ్, వేస్ట్ అవుతుంది. ఏమీ వేస్ట్ అవదు, నేను తిని పెడతాగా. ఇంకో మాట, అంతా తిని ముగించాక కష్టపడి వండిన చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి. అబ్బో, అయితే వంట మనిషి అడ్రస్ ఇస్తే ఇస్తాను. కష్టపడి వండింది నేనే.